మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినము ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసం 7వ తారీఖున మనం ఈ విధంగా లైవ్లో కలుసుకోవడానికి దేవుడే తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించున్నారు. ఎందరో గొప్పవారి దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నవారు అనేక మంది కూడా అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వారికంటే మనం యోగ్యులమని కాదు, వారికంటే మన శ్రేష్ఠులమని కాదు, కానీ కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపే మనల్ని దేవుడు సజీవ లెక్కల్లో ఉంచి ఈ పరిశుద్ధ దినం నందు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటువంటి బాధ్యతను నా జీవితంలో దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ దినం పరిశుద్ధ వాక్యంలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. నా తోటి జత పనివాడైనటువంటి మల్లిపూడి జోసఫ్ గారు ఆయన గుంటూరు ప్రాంతంలో దేవుని సువార్త అందిస్తూ ఉండగా ఆయనకు కలిగినటువంటి వెంటనే ఆ యొక్క సువార్త అందించిన తర్వాత ఆయనకి గుండెపోటు రావడం వలన వెంటనే గుంటూరు పట్టణంలో హాస్పిటల్ తీసుకెళ్లే ముందు దేవుని యొక్క పిలుపును ఆయన అందుకున్నారు. ఏ దినమైనా మానవమైన మనము ఈ లోకాన్ని విడిచిపెడతాం, కానీ ఆయనకున్నటువంటి గొప్ప బాధ్యత ఏంటంటే దేవుని యొక్క సువార్త పరిచర్లో ఉండి దేవుని యొక్క పిలుపుని అందుకోవటం. అది గొప్ప బాధ్యత. కానీ విడవబడినటువంటి కుటుంబం ఎంతో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. నిన్నటి దినం ఆ యొక్క సేవకుడిని తీసుకెళ్తున్నప్పుడు ఆ చంటి బిడ్డలు తన యొక్క భార్య వారు కుమిలిపోతున్న విధానం చూసినట్లయితే ఎంతో బాధ కలిగింది. కానీ ఒక నిశ్చయిత ఉంది, ఒక దినం అనేది ఉంది. ఆ దినంన అందరము ఈ లోకాన్ని విడిచిపెడతాము, తిరిగి కలుసుకుంటాం. ఈ యొక్క మరణాన్ని అయితే ఏ మానవుడు ఆపలేడు, కానీ ఆ మరణాన్ని ఆపగలిగేది ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి కాలిపోయేటువంటి మరణం కంటే కూడా నిత్య రాజ్యంలో ఉండేటువంటి ఆ యొక్క బాధ్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించున్నారు. అయితే ఈ పరిశుద్ధ దినంలో ఆ సేవకుడు లేనిట ఆ సంఘం అవనింది, లేదా కుటుంబాన్ని అవనింది, శరీర రీతిగా దేవుడే వారిని ఓదార్చునుగాక. ఆ సహోదరికి ఒక భర్తగా, ఆ బిడ్డలకు ఒక తండ్రిగా నా దేవుడే ఉండి వారిని ఓదార్చి వారి జీవితాలని దేవుడు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. రండి నేరుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ డిసెంబర్ మాసం వస్తే అనేకమైనటువంటి ప్రాంతాల్లో క్రిస్మస్ అని చెప్పి వారు శుభాకాంక్షలు చెప్పుకోవటం అవనండి, లేకపోతే దేవుని మహిమపరచడం అవనండి, లేకపోతే సెమీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. కానీ అవన్నీ కూడా నేను కాదు అన్నాను. కానీ ఆ కార్యక్రమాల్లో వారు వేస్తున్నటువంటి నృత్యములు కొంత వేదన కలుగుతున్నది. సినిమాటిక్ సాంగ్స్ అవి ఆ మ్యూజిక్లు ఉంటూ అదే డ్యాన్సుల్ని ఈ దినం బిడ్డలకి నేర్పించి వారికి ఆ డిస్కోటిక్ లైట్స్ పెట్టించి వారితో నృత్యం చేపిస్తున్నారు. అది చూస్తున్నప్పుడు అనేక మంది అన్యులు చూచి హేళన చేస్తున్నారు. వారు దేవుని మహింపరచడంలో అది మంచిదే, కానీ ఏ విధంగా దేవుని యొక్క నామం మహింపరచబడాలి, దేవుని యొక్క నామం ఏ విధంగా కీర్తించబడాలి, మనము ఏది చేసినానో ఆయన మహిమార్థమే చేయండి అని దేవుని యొక్క వాక్యం ఉన్నది కదా. అయితే మనం చేసేది దేవుని మహిమార్థం ఉంటుందా? పేరు మాత్రం దేవుని మహిమార్థం, కానీ చేసేవన్నీ కూడా లోకాన్ని మహింపరిచే విధంగా ఉన్నాయి. ఆ యొక్క కార్యక్రమంలోకి రాజకీయ నాయకుల్ని పిలిచి ఆ రాజకీయ నాయకుల్ని ఆ యొక్క పరిశుద్ధ స్థలం ఆ యొక్క ప్రాంతానికి ఎక్కించి వారితో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు. అది కూడా కొద్దిగా వేదన కలుగుతున్నది. ఎందుకనంటే నీవు నిలిచి ఉన్న ఈ ప్రదేశము పరిశుద్ధము అని దేవుని యొక్క నామము యెహోవా దేవుడు మోషే గారికి సెలవిచ్చినాడు. ఎక్కడైతే 2-3 ఆయన నామమున ప్రస్తుతిస్తారో, ఆయన నామాన్ని గణపరుస్తారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో అన్యుడిని పిలిపించి అన్యుడిని నిలబెట్టినప్పుడు అక్కడ భ్రష్టాత్మ వస్తుంది. అక్కడ దేవుని నామాన్ని గణపరచవలసింది బదులుగా శత్రువు అనేవాడు విలయ తాండవం చేస్తుంటాడు. కాబట్టి క్రైస్తవులు ఇది ప్రేమతో అన్యత భావించక ఇది ప్రేమతో అంగీకరించాలని నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. క్రిస్టమస్ అనేది 9 పదములుగా కనిపిస్తున్నది.
అయితే క్రిస్టమస్లో అందరూ కూడా క్రొత్త వస్త్రములు ధరించుకుంటారు. తర్వాత వారు పిండి వంటలు చేసుకుంటారు, బంధువులను ఆహ్వానిస్తారు, బంధువులతో గడుపుతుంటారు. ఆ దిన దేవుని యొక్క మందిరానికి వెళ్తారు, సాయంకాల సమయంలో సినిమా హాల్కి వెళ్తారు. పైన స్టార్ ఉంటుంది, కింద బార్ ఉంటుంది. ఇట్లాంటి క్రిస్టమస్ వద్దని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, వినయ మనస్కులై ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ఆయన నామాన్ని గణపరుస్తారో దేవుడు వారితో ఉండి వారిని కూడా దేవుడు గణపరుచుకుంటాడు. కానీ దినంన, క్రిస్మస్ దినంన పిండి వంటలు చేసుకోవద్దు అని నేను అన్నాం, బంధువులను పిలవవద్దు అని నేను అన్నాం. అంత మాత్రమే కాదు, వారితో కలిసి ఆనందించొద్దని నేను అనను. కానీ అన్యాక్రాంతమైనటువంటి క్రియలు చేసే పండుగగా ఇది క్రైస్తవులకు ఉండకూడదన్నదే నా యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇది ప్రేమతో ఈ మాటలను గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? క్రిస్టమస్ అనేది ఎందుకు ఈ అర్థాన్ని ఈ దినం చెప్పాలనుకుంటున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాకముందు పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేక మార్లు తన ప్రవక్తల చేత న్యాయాధిపతులను లేపి ఉన్నారు. ప్రవక్తలను ఆయన పిలుచుకొని ఉన్నారు. ప్రవక్తల చేత తన ప్రజలను నడిపించుకుంటూ ఉన్నారు. కానీ ఎన్నిసార్లు పిలిచినప్పటికీ తన ప్రవక్తలు లేపుకున్న, న్యాయాధిపతులు లేపుకున్న జడ్జెస్ ఉన్నారు. తర్వాత కింగ్స్, వాళ్ళు కూడా వారు దేశాన్ని పాలించి అందమైనటువంటి దేవుని యొక్క నడిపింపు ఏంటో వారు నడిపించాలని ఆశపడితే, వారు నడిపించినప్పుడు వారు నడిచారు, వారు విడవబడినప్పుడు వీరు మరలా దారి తప్పిపోయి ఉన్నారు. ఇట్లా అంధకారంతో ఉన్నటువంటి ఈ లోకము అనే ఈ నాదుడికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పి తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయనే శరీర రీతిగా నీ కొరకు నా కొరకు ఒక దీనునిగా, ఒక దరిద్రుడిగా అనే మాట కూడా రాయబడి ఉంటుంది. నీ కొరకు నా కొరకు ఆయన దీనుడిగా ఈ లోకానికి ఏతించినాడు. అయితే ఈ క్రిస్మస్ దినం మనము ఈ మాసంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, క్రిస్టమస్ అనేది చాలామంది పేరు పెట్టేస్తారు. కొంతమంది క్రైస్తవులు ఎక్స్మస్ అని పెడుతుంటారు, కొంతమంది మెర్రీ క్రిస్మస్ అని పెడుతుంటారు. నేను వాటి గురించి నేను కొంత విమర్శ చేయను. కానీ అసలు క్రిస్టమస్ అనగా ఏమిటి? ఈ 9 పదాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆ అర్థంలో నుండి నీ హృదయంలో ఎంతవరకు దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తావు, నీ కొరకు వచ్చిన లోకరక్షకుణ్ణి అంగీకరించేవాడుగా నువ్వు ఉన్నావు అనే విషయాలు ఇదే నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. క్రిస్టమస్ అనే పదంలోని 9 అక్షరములు మనకు దాగి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ 9 ఉన్నటువంటి పదాల్లో 9 అర్థాలని ఇదే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా చూస్తే CHRISTMAS, ఇది 9 పదములు. ఈ 9 పదంలో మొదటిగా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఆయన పరమును విడిచి ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది అనంటే, టు కాల్ అస్, మనల్ని పిలుచుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దేని కొరకు? నీవు నేను ఆ నిత్య రాజ్యం ఉండుట కొరకు. దేని కొరకు? ఆయనతో ఏర్పడినటువంటి బంధము ఎక్కడైతే తెగిపోయిందో తిరిగి ఆ బంధాన్ని ఆయన నిర్మించుకోట కొరకు. ఎందుకొరకు అనంటే, పాపం అనే బానిసత్వంలో మానవుడు, తన రూపంలో చిక్కుకున్నటువంటి మానవుడు నలిగిపోతుంటే మరలా పాపం నుండి విడుదల చేయుట కొరకు ఆయన పిలుచుకున్నాడు. సి అనగా కాల్, అంటే పిలుచుకోనటము. ఇది మనం గమనించినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న, తన రాజ్యమును నీ కొరకు నా కొరకు ఇచ్చుట కొరకు, ఆయన నామాన్ని మహింపరచుట కొరకు నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. అందుకనే ఆయన పిలుచుకుంటున్నాడు తగినట్లుగా అని అంటూ తర్వాత నుంచి, మీరు నడుచుకుని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎల్లా మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇక్కడ కొన్ని సన్నివేశాలు, కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు పిలుచుకున్నారు అని మనం మొదట ఆలోచన చేసినట్లయితే, తన రాజ్యము ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన పరలోకపు తండ్రి యొక్క ప్రార్థన అనగా ఆయన రాజ్యంను జ్ఞాపకం చేసుకుంటూ, పరలోకమందున్న నా తండ్రి, మీ రాజ్యము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చిన కాక అన్నాడు. ఏ రాజ్యము? ఈ పాపము
పాపముతో పాప భూయిష్ఠతో మానవుడు దేవుని యొక్క మాటను తృణీకరించి తన ఇష్టానుసారమైన జీవితం ఉంది చూసారా, ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఏ పాపరహితమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించున్నారో ఆ పాపరహితమైనటువంటి జీవితము, ఆ అంధకారంలో కొట్టుకొని పోతున్నటువంటి మన జీవితాన్ని వెలుగులోకి నడిపించట కొరకు ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపును నువ్వు వింటున్నావా? ఆ పిలుపుకు తగినట్టుగా మనము నడుచుకొనుట కొరకు ఏ విధంగా ఆయన ఏ రీత్యా నేను వెళ్తున్నాను, మీ కొరకు మరలా వస్తాను, వెళ్ళి మీరు నాతో నేను మీతో ఉండునట్లుగా నివాసంను ఏర్పాటు చేసుకొని అని అంటున్నారు. ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నిత్య రాజ్యంలో నీవు నేను ఉండాలని, దానికి తగినటువంటి జీవితంగా మన జీవితము నడిపించబడాలని ఇక్కడ ఉండగానే ఈ శరీరంలో ఆయన రూపంలో ఆయన చేతితో నిర్మించి నిర్మాణకుడి యొక్క ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఏ విధంగా తన జీవవాహిని ఇచ్చి మనల్ని జీవింప చేస్తున్నారో ఆ జీవానికి తగినట్లుగా ఆ పరిశుద్ధతకు తగినట్లుగా మనము నడుచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. నడుచుకోవటం మాత్రమే కాదు కానీ తర్వాత పదము చూడండి, మీలో ప్రతి వాణిని, ఈ నడుచుకునే విషయంలో ప్రతి వాణిని కూడా హెచ్చరించుచు అనే పదం ఉన్నది. అంటే కొన్నిసార్లు ఆయన యొక్క మాటలు మనల్ని వార్న్ చేస్తుంటాయి, ఆయన పిలుపు మనల్ని వార్న్ చేస్తుంటాయి. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని హీ విల్ వార్న్ us. ఆయన మనల్ని వార్న్ చేస్తూ ఉంటారు. రెండోది హెచ్చరిస్తూ ఉంటాడు. రెండోదిగా హెచ్చరించుచు ధైర్యపరుస్తూ, ఎక్కడైతే నువ్వు అధైర్యపడేటువంటి సందర్భంలో వస్తున్నాయో ఆ అధైర్యతను నీలో నుండి తీసివేసి ఆయన హీ వాంట్స్ టు మేడ్ యూ ఎ బోల్డ్ పర్సన్. నిన్ను ఒక ధైర్యపరిచేటువంటి వ్యక్తిగా ఆయన సిద్ధపరచట కొరకు నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చట కొరకు ఏది నీ జీవితంలో పాపం అనే సుంకలాల్లో నువ్వు మగ్గిపోతున్నటువంటి నీ పరిస్థితుల్లో నువ్వు ఏదైతే ఆయన్ని గుర్తిరిగి ఆయన తగినట్టుగా నువ్వు జీవించి లోకానికి నువ్వు ఒక సాక్షిగా ఉండాలని ఇష్టపడుతున్నాడో ఆ సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల వలె, తండ్రి గనక ఏ విధంగా మన తండ్రి ఏ విధంగా అయితే నడుచుకొని ఉన్నాడో బిడ్డలమైన మనము కూడా ఆ దారిలోనే నడవాలని, దాని కొరకు నిన్ను నన్ను ఆయన పిలుచుకుంట కొరకే తన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తున్నది. అందుకని ఈ ఉదయకాలసి పరిశుద్ధ దిన ఆయన పిలుస్తున్నాడు. ఎలా తెలుసా? ఆయనకు తగినటువంటి జీవితం నీవు నేను నడవాలని, దాని కొరకు హెచ్చరిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని ఒక సాక్షిగా వాడుకోవాలని తండ్రి మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. అందుకనే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినట్లుగా మనకి తెలుస్తున్నది. రెండోదిగా సి తర్వాత హెచ్ అనగా హీల్, నిన్ను నన్ను బాగు చేయటం కొరకు. ఏ బాగు చేయటం? శరీర బంధకం చేత మగ్గిపోతూ శరీరం అనే తృణప్రాయంలోకి మన జీవితం వెళ్ళిపోతున్నప్పుడు మరలా ఆయనను పిలుపుకు లోబడినప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధపరచట కొరకు, ఆయన నిన్ను మరలా శుద్ధీకరణ చేయటం కొరకు ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తున్నది. అందుకనే లూకాసు వార్తలో ఒక పదము రాయబడుతుంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము. లెట్ us come to the Saint Luke 4th chapter 18th verse. ఏమనుందంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. దేని కొరకు ఆయన పిలుస్తున్నాడంటే సువార్త అందనటువంటి వారికి సువార్త అందించట కొరకు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ఎందుకు కేక వేస్తున్నాడు? ఆయన నిన్ను ఎందుకు పరిశుద్ధపరచాలని ఆయన ఎందుకు నిన్ను స్వస్థపరచాలి, హీల్ చేయాలని అనుకుంటున్నాడో తెలుసా? బాగు చేయడానికి ఎలా? నీ జీవితంలో ఉన్న పాపం అనే బంధకంల నుండి నిన్ను బాగు చేయటం కొరకు, నీ జీవితంలో దేవునికి ఆయాసం కలిగించే క్రియల నుండి నిన్ను బాగు చేయటం కొరకు, నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు కించపరిచేటువంటి బ్రతుకుని మన బ్రతుకులో ఉన్న దానిలో నుండి బాగు చేయటం కొరకు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఆయన పంపించి నీ మీద ఆయన ఆత్మాభిషేకం ఇక్కడ ఉంది కదండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించట కొరకై. రెండోది ఆయన నన్ను అభిషేకించను. అంత మాత్రమే కాదు, చెరలోనున్న వారికి విడుదలకు ఇచ్చుట కొరకు, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు,
ప్రభువు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట, వై ది లార్డ్ హ్యాస్ సెంట్ హిస్ సన్ టు ఇంటూ దిస్ వరల్డ్. ఎందుకు తన కుమారుని ఈ లోకంలోకి పంపించున్నాడంటే, ఏ శరీర బలహీనతలో, ఏ ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతలో, ఏది ఆయస్కరమైనటువంటి బలహీనతలో మనలో ఉన్నాయో ఆ బలహీనతలను ఆయన హీల్ చేసి, అంటే మనల్ని హీల్ చేసి ఆయన మహిమ కొరకు వాడుకోవటం కొరకు, మనల్ని ఆయన స్వస్థపరిచి ఆయన మహిమ కొరకు వాడుకోవటం కొరకు తను మనకి మాదిరికరంగా ఆయన ఈ లోకంలోకి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని పంపించినట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, కానీ ఇదే మాటను మనం గమనించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంది. చూడండి, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని. ఆయన దేని నిమిత్తం అండి? ఏ యొక్క శరీర అవయభాగంలో బలహీనంగా ఉన్నాయో ఆ శరీర అవయభాగములను శరీర రీతిగా ఆయన బాగు చేసినటువంటి వారు, ఆయన స్వస్థత అనుగ్రహించినటువంటి వారు, ఆయన నోటి మాటల నుండి స్వస్థత కార్యములు జరిగి ఉన్నాయి, ఆయన యొక్క పాద ధూళి నుండి అద్భుతమైన కార్యములు జరిగి ఉన్నాయి. ఆయన చెంగును తాకిన తోడనే రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ తల్లి బాగుపడినట్లుగా ఉన్నది. ఆయన వెళ్తున్నటువంటి మార్గంలో దావీదు కుమారుడా అని చెప్పి ఆయన పిలిచినప్పుడు వెంటనే బాగుపడినట్లుగా ఉంది. అప్పుడు వరకు లోకమనే ఆశల్లో కొట్టుకొని పోతున్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని వైపు తన మనసును పెట్టాడో, దేవుని వైపు తన మనసును దృష్టీకరింప చేసుకున్నాడో, లూకాసు సువార్త 19వ అధ్యాయంలో చూస్తే మనకు కనిపిస్తుంది. పొట్టి జక్కయ్య గారు వెంటనే ఆయన జీవితంలో మారు మనసు వచ్చింది. ఎక్కడ నుండి అనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ వలన నీ జీవితంలో, నా జీవితంలో స్వస్థత జరుగుతున్నది. అనేక మార్లు మనం బలహీనం అయిపోతుంటాం, అనేక మార్లు మన శరీర రీతిగా కృంగిపోతుంటాం. ఆ కృంగిపోయినటువంటి సమయంలో బలపరచువాడు ఆయనై ఉన్నాడు, నిన్ను లేవనెత్తువాడు ఆయనై ఉన్నాడు. అందుకనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ లోకంలోకి నిన్ను నన్ను ఆయన బాగు చేయట కొరకు, ఏ యొక్క బంధకంలో నీవు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆ బంధకంలో నుండి నిన్ను నన్ను బాగు చేయట కొరకు తన కుమారుని పంపించినట్లుగా తెలుస్తున్నది. మూడవదిగా చూసినట్లయితే 3వ పదం రెడీమ్, అంటే నిన్ను విడిపించడానికి. దేని కొరకు ఆయన విడిపించాలని ఇష్టపడుతున్నాడని నువ్వు ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంని మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంది. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదను. అంటే మనం చేసినటువంటి వాటికి మనం విడిపించడానికి ఎట్లా తెలుసండి? పాపం చేసినట్లయితే పూర్వకాల సమయంలో మన పితరుల సమయంలో అయితే కనుక ఒక బలియాగం ఇస్తుంటేనే ఆ నిమిషంలో అది టెంపరీగా, అది ఒక రెజల్యూషన్గా ఉండేది. బట్ దిస్ సీజన్ మేక్స్ దేర్ ఇస్ అ రీజన్. ఏమిటి అనంటే, ఏ పాపముల చేత మానవుడు మగ్గిపోతున్నాడో, ఏ బంధకం చేత మానవుడు అనగారిపోతున్నాడో, ఏదైతే దేవునితో ఏర్పరిచినటువంటి బంధము తెగిపోయి మరలా ఆ బంధాన్ని ఏర్పరచుకోవాలని తండ్రి అయినటువంటి దేవుడు ఆశపడి ఉన్నాడో, మరలా ఆ బంధాన్ని ఏర్పరచట కొరకు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం ద్వారానే మనకి విమోచనం. ఆయన విమోచించటానికి తన కుమారుడు ఎట్లా దేవుణ్ణి ఎరగని వారికి వెళ్ళి దేవుణ్ణి ఎరుగునట్లుగా చేయుట, దేవుని కొరకు స్వార్థ భారం కలిగిన వారుగా ప్రతి క్రైస్తవుడు ఉండాలని ఆ పనిలో కొంత మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణం తీసేటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు హింసలు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దినం మనమైతే ఈ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకోగలుగుతున్నాం. అనేక మంది గొప్ప గొప్ప సేవకులు ఉత్తర భారతదేశంలో వారు జైలులో మగ్గిపోతున్నారు. అది మీకు తెలుసా? జైలులో మగ్గిపోతున్నారు అనంటే, ఈ దినంలో వారు మగ్గిపోతూ నీవు ఆనందంగా ఉన్నావు అనంటే, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీది నాదై ఉన్నది. మనం వారి కొరకు ప్రార్థిస్తే దేవుడు ఏదైనానూ చేయగలడు, ఏ పరిస్థితులైనానూ మార్చగలడు, ఆయన మహిమ కొరకు ఆయన నిలబెట్టుకోగలడు. కాబట్టి నువ్వు విడిపించబడాలి అన్న ఆ విమోచకుడుగా
యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకంలోకి పంపించి నువ్వు ఎందుట్లో ఇరుక్కుపోయి ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల నుండి బయటకు రాలేక మగ్గిపోతున్నావో, ఆ మగ్గిపోయే పరిస్థితుల నుండి విమోచించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చినట్లుగా తెలుస్తున్నది. 4 CHRI అనంటే కనుక ఇంపార్ట్, అంటే నీకు దేవుడు ఎట్లా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమనంటే, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చిన గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవమును కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఆయన దేని కొరకు వచ్చాడంటే నీ జీవితంలో, నా జీవితంలో జీవాన్ని పోయిట కొరకు. రక్తము అనగా జీవము. ఆయన రక్త బలియాగం ద్వారా మనలో ఉన్నటువంటి పాపం అనే దాస శృంఖలాల నుండి జీవ మార్గంలోకి నడిపించట కొరకు. అందుకనే యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని అంటున్నాడు. హీఈస్ ది పాత్. ఆయన ఒక మార్గాన్ని చూపించండి. ఏ మార్గము? జీవ రాజ్యాన్ని సంపాదించుకునే మార్గము. ఆయన నీవు ఒక సత్యమైనటువంటి మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడు. దేని కొరకు తెలుసా? జీవ మార్గంలో నీవు నేను ఆ రాజ్యంలో ఉండుట కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తున్నది. CHRI అనగా సీక్ అనగా ఈ మాటను గమనించినట్లయితే ఏమిటంటే లూకాసు వార్త 19వ అధ్యాయం, మనందరికి తెలిసినటువంటి మాట. 19వ అధ్యాయము 10వ వచనంలో చూచినట్లయితే ఆయన దేని కొరకంటే నశించిన దాన్ని వెదికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చినట్లుగా తెలియదు. ఏ విధంగా ఈ లోకము భయంకరమైన పాపములతో విచ్చలవిడిచి, కామకత్వంతో విచ్చలవిడి బందిపోటు దొంగల వలె విచ్చలవిడిగా మగ్గిపోతున్నటువంటి ఆ ప్రజలమైన మనల్ని రక్షించుట కొరకు. నిజమే కదండి, ఈ దినము కొంత బాధ వేదంతో ఒకవేళ నన్ను మన్నించండి తప్పైతే నేను చెప్పటం, ఒకటి ఈ దిన విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయింది. భార్య భర్తను మోసం చేయటం, భర్త భార్యను మోసం చేయటము, బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేయటము, తల్లిదండ్రులు బిడ్డల్ని మోసం చేయటము, ఈ విధంగా అనేకమైనటువంటి విచ్చలవిడితనం అనేది ఈ లోకంలో పేరుకుపోయి ఉన్నది. ఎక్కడ చూసినా మారణ హోమంలే. ఒక వ్యక్తి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తాడో లేదో నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లోకి మానవుడి యొక్క మనుగడ వెళ్ళిపోయింది. బయటికి వెళ్తే చంపేసేటువంటి పరిస్థితులు. సువార్త పరిచర్య చేస్తున్న దీన సేవకుల్ని కూడా రోడ్ల మీద కొడుతూ ఉన్నారు, రోడ్ల మీద చంపుతూ ఉన్నారు, వారిని భయంకర చిత్రహింసలు పెడుతున్నారు. నా ప్రియ సహోదరుడా, మనం అందరం కూడా భారతీయులమే. మనం అందరము తెలుసుకోవాల్సింది ఏమిటి తెలుసా? నీవు చనిపోయినా మనం ఒక నలుగురు మనకి కావాలి. నేను చనిపోయినా ఒక నలుగురు మన పాడిని మోసేవారు కావాలి. కానీ నీవు చనిపోయినప్పుడు ఇటువంటి క్రియలు చేయటం వలన, ఇట్లా నశించిపోయినటువంటి దారుణమైనటువంటి క్రియలు చేయటం వలన నిన్ను తిట్టుకునేవారే ఉంటారు కానీ నిన్ను మెచ్చుకునేవారు, లేకపోతే నీ గురించి నువ్వు చనిపోయావు అని బాధపడేటువంటి వ్యక్తులు అనేది ఉండరు. కానీ ఆ యొక్క నశించిపోయినటువంటి ఆ మార్గాల్ని విడిచిపెట్టి జీవం కలిగినటువంటి మార్గంలోకి మానవుడు రావాలనే ఉద్దేశంతోనే తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తున్నది. ఈ లోకం అనే దాసపు శృంఖలాల్లో నశించిపోతున్న మానవుణ్ణి ఆయన జీవ మార్గంలో నడిపించట కొరకే తన కుమారుణ్ణి ఈ లోకంలోకి ఒక బలియాగంగా అర్పించట కొరకు తన కుమారుని పంపించినట్లుగా తెలుస్తున్నది. ఎట్లా తెలుసా? వెదికి రక్షించుట కొరకు. ఎక్కడెక్కడో నువ్వు ఉంటూ ఉంటావు, కానీ నువ్వు ఆయన వెదకకపోయినా ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన వెతికి అంత మాత్రంతో విడిచిపెట్టలేదు, రక్షణ బాధ్యతనిచ్చినాడు. నిజమే, ఈ మాటను గమనిస్తున్నప్పుడు నా జీవితం లోకం అనే సందర్భంలో కొట్టుకొని పోతూ పాపం అనే ఊబిలో కూరుకుపోయినటువంటి నా బ్రతుకుని దేవుడు నన్ను వెతికి ఉన్నాడు. నా తండ్రి దుఃఖపడి ఎంత చేసినప్పటికీ మారినటువంటి వాడిని, కట్టుకున్నటువంటి భార్యను చిత్రహింసలు పెడుతూ ఏ విధంగా అంటే నా యొక్క భోగాల్ని అనుభవించడం
నెరవేర్చడం కొరకు తండ్రిని బాధ పెట్టినటువంటి వ్యక్తిని, తల్లి కట్టుకున్నటువంటి భార్యను దుఃఖపెట్టినటువంటి వాడిని, కన్నా తల్లిని కూడా బాధ పెట్టినటువంటి వాడిని, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నశించిపోతున్న నన్ను వెతికి ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆ రక్షణ సువార్తను అంతవరకు ప్రకటించాలని ఒక ఆశతో దేవుని పాదదాసుడిగా ఈ దినం ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా నీవు నేను రక్షించటం కొరకు ఆయన కుమారుడు బలి అవటానికి వచ్చినాడు. ఏ పాపం ఎరగనటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఒక పాపిగా ఆయన మార్చబడి ఉన్నాడు. ఒక శాపగ్రస్తుడిగా ఆయన మార్చబడినాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆస్వాదించట కొరకు. ఇది నువ్వు గుర్తెరుగుతున్నావా నా ప్రియ సహోదరుడా? ఒకవేళ నువ్వు గుర్తెరగకపోతే ఈ దినమే కమ్ అన్ టు ది లార్డ్. దేవుని దగ్గరికి రా. దేవుని వైపు నీ మనసు పెట్టు. ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఒక్కసారి నీ హృదయంతో నువ్వు మాట్లాడుకొని నీ మనసుతో నువ్వు సరిచేసుకుంటే దేవుడు ఎంత సమీపంగా నీ కొరకు వేచి చూస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. CHRI తర్వాత ST అనేది టీచ్. హీఈస్ ఎ గుడ్ టీచర్. ఆయన మంచి బోధకుడుగా తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తున్నది. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆయన యొక్క మంచి బోధనలు ఏంటో మనకు అర్థమవుతాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం ఉంది. నేను నేలలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. ఆయన దేని కొరకు వచ్చినాడు? హీఈస్ ఎ గుడ్ టీచర్. ఆయన మంచి బోధకుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చిన్నాడు. ఏ విధంగా బోధించి ఉన్నాడు తెలుసా? ఇదిగో నేను నా తండ్రి పంపించిన ఉద్దేశాన్ని ఏదైతే నెరవేర్చడం కొరకు ఈ భూలోకంలోకి ఒక వ్యక్తిగా వచ్చినాడో ఆ ఉద్దేశంలో నేను నెరవేర్చి ఆయన రాజ్య సువార్త ప్రాప్తి కొరకై కొంతమందిని ఏర్పాటు చేసి, ఇదిగో శిష్యులారా మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని హీఈస్ ఎ గుడ్ టీచర్. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క టీచింగ్స్ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే మనకు కూడా ఆయన యొక్క గుడ్ టీచింగ్స్ అనేది, ఆయన మంచి బోధన అంటే ఏమిటనేది అక్కడ మనకి చాలా సుస్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి ఆయన ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానమునే మనుషుల కొరకు ఇచ్చుట కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ మనుషులతో కలిసి తన కుమారుడు ఆ కొండ ఎక్కి కూర్చొని ఆయన ఎలా తెలుసా ఇలా తన శిష్యులకు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము. దీస్ ఆర్ ది టీచింగ్స్ విచ్ జీసస్ క్రైస్ట్ హస్ టీచ్ టు ఆల్ ఆఫ్ అస్. మన కొరకు ఆయన బోధించినటువంటి బోధలు. ఇది ఎక్కడ నుండి ఏంటో తెలుసా? తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం కొరకు కుమారుడు వచ్చి ఉన్నాడు. నీవు నేను కూడా ఈ దిన ఆయన కుమారుడమే. నీవు నేను కూడా ఈ దిన ఆయన యొక్క కుమారుడు కుమార్తె అయి ఉన్నాము. కానీ ఏం బోధిస్తున్నాం? మన బిడ్డలకి మనం ఏం బోధించే వారుగా ఉన్నాం? మన సమాజానికి ఏం బోధించే వారుగా ఉన్నాము? ఇదిగో పనికిరాని ఆ యొక్క కుర్చీ దుస్తులు వేసుకొని మనుషుల యొక్క హృదయాన్ని పాడు చేసే టీచింగ్స్ నువ్వు టీచ్ చేస్తున్నావా? లేకపోతే నీ శరీరాన్ని ఇతరులకు వెలిపుచ్చుతూ ఆ శరీరం మీద ఆశ కలిగేటట్లుగా వారిని కామానికి ప్రేరేపితం చేసే టీచింగ్స్ నువ్వు బోధిస్తున్నావా? లేకపోతే నువ్వు వేసుకున్నటువంటి ఆ మెరుపులు ఉన్నటువంటి ఆ దుస్తులు వేసుకొని ఆ దుస్తుల చేతనే నువ్వు ఇతరుల దేవుణ్ణి నువ్వు టీచ్ చేసే వ్యక్తిగా ఉన్నావా? అటువంటి పరిస్థితుల్లో వారు చూచేది వారి దేహాన్ని చూస్తారు, వారి వస్త్రాన్ని చూస్తారు. నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవాతి దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన చాలా సింపుల్ వేలో సింపుల్ వస్త్రాన్ని, దెర్ ఇస్ నో బాడీ గార్డ్స్ టు జీసస్ క్రైస్ట్. ఆయనకి ఎప్పుడు కూడా సెక్యూరిటీని పెట్టుకోలేదండి. కానీ దినంన ఒక క్రైస్తవుడుగా చాలా బాధతో వేదంతో అనేక మార్లు చెప్పి ఉన్నాను, ఎంతమంది ప్రక్కన బాడీ గార్డ్స్ని పెట్టారు. దేని కొరకు? బ్రతుకుటైతే మేలే చావైన బ్రతుకుటైతే క్రీస్తే చావైన మేలని పౌలు గారు తను చంపేస్తారని తెలిసి ఉండి కూడా పౌలు గారు దేవుని కొరకు రోషముతో ఈ దిన నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇచ్చినటువంటి ధనాన్ని ఏం చేస్తున్నావు? ఈ టీచింగ్స్ అన్ని చెప్తుంటే ఇదిగో వీడికి 10 మంది పట్టుమంటూ లేరని చెప్పేసి హేళన చేసేటువంటి సేవకులు లేరా? లేకపోతే హేళన చేసేటువంటి విశ్వాసులు లేరా? మా సేవకుడిని అంటానికి నువ్వు ఎవడివిరా అనేటువంటి వారు లేరా? నా ప్రియ సహోదరుడా, నేను అంటాను, నీకు నీ సేవకుడు ఒకవేళ నీకు గొప్పవాడిగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో తృణప్రాయుడే. ఒక మాట చెప్పన, గొప్ప దైవజనుడు అండి. చాలా అద్భుతంగా ప్రపంచంలో వాడబడినటువంటి దైవజనుడు అయినటువంటి పాల్ యాంగ్చో గారు ఒక మాట అంటుంటాడు.
ఆయన మామూలుగా ఆ యొక్క కంట్రీకి సంబంధించిన కల్చర్తో ఆ సూట్ వేసుకునేవాడు. బట్ ఎవ్రీ టైం ఈజ్ ఎ సింపుల్ పర్సన్. నాకు ఎంతమంది ఉన్నారు కదని. కాకపోతే ఆ దేశము ఆయనకి కొంత సెక్యూరిటీ ఫోర్సెస్ ఇచ్చింది. కానీ ఏదైనా కొంత డబ్బు హెచ్చితే చాలు 10 మంది బాడీ గార్డ్ని పెట్టుకోవటం, వాడికి నెలకి 50,000 ఇస్తూ నువ్వు ఎందుకు దేవుని యొక్క ధనాన్ని వేస్ట్ చేస్తున్నావు? ఈ యొక్క బోధలు చెప్తుంటే హేళన చేస్తుంటారు, మమ్మల్ని విమర్శిస్తుంటారు. విమర్శించినా నేనైతే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా వెళ్తాను. నాకు దేవుడు అప్పగించే బాధ్యత బ్రతుకుతైతే ప్రతి దినమును కూడా బయటకు వెళ్తున్నప్పుడు బ్రతుకుతైతే క్రీస్తు చావైన మేలు ఆయన కృప ఉంటే దేవుడు నన్ను ఇంకా ముందు కొనసాగిస్తాడు. లేకపోతే ఆయన కృప ఆయన పిలుచుకోవాలని ఆశపడుతుంటే ఆయన పిలుపుని అందుకొని వెళ్ళిపోతాం. మొన్న దేవుని గుంటూరు పట్టణంలో దైవజనుడు మల్లిపూడి జోసెఫ్ పాస్టర్ గారు దేవుని సువార్త అందించడానికి వెళ్ళాడు. దేవుని పిలుపుని అందుకున్నాడు. ఎందుకు? ఏ క్షణంలో మనకి దేవుని యొక్క పిలుపు అందించబడుతుందో మనకైతే తెలియదు. కానీ ఆ అందించబడే లోపు ఎంతమందికి నీవు దేవుని యొక్క వాక్కుల్ని బోధించున్నావు, ఎంతమందిని దేవుని కొరకు నీవు అని సిద్ధపరిచిన వాడిగా ఉన్నావు అనేది మనం గుర్తెరిగిన వారిగా ఉండాలి. అటువంటి టీచింగ్స్, అటువంటి బోధను బోధించుట కొరకే నేను ప్రాణం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను కానీ ప్రాణం తీసుకోవడానికి నేను రాలేదు అని అన్నాడు. ఆయన అనేక విషయాలు ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో, యేసు క్రీస్తు వారి యొక్క ప్రబోధంలో అన్నీ కూడా మానవుడికి బోధించేందుకో తెలుసా? జుంటే తేనె దారుల కంటే మధురమైన అన్న వాక్కుల చేత అదిగో ఆయన కొన్నిసార్లు పరిస్థితిని బట్టి టీచింగ్స్ ఎట్లుండే తెలుసా? సుత్తిలా జీవితాన్ని కొట్టేలా ఉండయి, అగ్నిలా ఉండయి, ఖడ్గములా ఉండయి. ఎందుకో తెలుసా? పరిస్థితులు మారిపోయి మానవుడు వ్యతిరేకకరంగా జీవిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకరమైనటువంటి జీవితాన్ని మరలా సజీవమైన మార్గంలోకి తీసుకురావటం కొరకు కొన్నిసార్లు ఖండితంగా మాట్లాడినటువంటి బోధలు కూడా ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, ఆయన బోధలకు మనం లోబడిపోదాం. మనుషుని వైపు కాదు, పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను బట్టి మనం మన జీవితానికి మనం బోధించుకుందాం. తర్వాత ఎం అంటే మినిస్ట్రీస్, CHRISTM మినిస్ట్రీ. ఆయన దేని కొరకు వచ్చినాడో తెలుసా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 28వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందు నిమిత్తం వచ్చినాడో అక్కడ ఆయన చెప్తున్నారు చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. ఆయన దేని కొరకు వచ్చినాడు తెలుసా? ఆయన నేను వచ్చిన్నాను కదా, నేను ఒక పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను వచ్చాను కదా అని చెప్పి ఇదిగో నాకు ఈ పంచే ఆ పంచే అని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదండి. ఆయన పరిచారం చేయించుకోవటానికి రాలేదు కానీ ఆయన పరిచారం చేయుటకు, ఎలా తెలుసా? చివరికి ఆయన ప్రాణం సహితము త్యాగం చేసేటువంటి పరిచర్య చేయుటకు యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తుంది. అటువంటి పరిచారం చేసే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా? నీ కొరకు నీకు దేవుడు ఇదన్న ధనాన్ని ఇచ్చున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చున్నాడు, నీకు సౌభాగ్యాన్ని ఇచ్చున్నాడు, నీకు ఆస్తిపాస్తులు ఇచ్చున్నాడు. బట్ ఎంతవరకు పేదలకు నువ్వు పరిచారం చేసే వ్యక్తిగా ఉన్నావు? ఈ క్రిస్మస్ దినాల్లో నీవు కనీసం మినిమం కొంతమందికైనా పరిచారం చేయగలుగుతున్నావా? ఏదో నీకు కలిగిన దాంట్లో ఒక వస్త్రమో, ఈ చలికాలంలో ఒక రగ్గునో, లేకపోతే ఇంకొకటి తీసుకొని వెళ్ళి దేవుని యొక్క 2 మాటలు చెప్పి నువ్వు పరిచారం చేసే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ఇదిగో నేను ఇన్ని వేలాది ఇదిగో సూట్ కొనుక్కోవాలి, ఇంత పట్టు చీర కొనుక్కోవాలి, ఇన్ని నగల్ని ధరించుకోవాలి, క్రిస్మస్ దిన నేను దేవుని మందిరానికి వెళ్ళాలని ఆచారపరమైనటువంటి ఆ పరిచయులు వలె, శాస్త్రుల వలె ఆచారపరమైనటువంటి క్రైస్తవుడుగా నువ్వు వచ్చినావా? లెట్ us కమ్ డౌన్. ఈరోజు వచ్చే కిందకి వచ్చి దేవుని పరిచర్య, వాట్ హీ డన్ మినిస్ట్రీ వెన్ హీ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పరిచర్య ఏమిటి? ఆ పరిచర్యను గుర్తెరుగుట కొరకే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తున్న. CHRISTM. ఏ అంటే అబాలిష్, అంటే దేని కొరకు అని అంటే చూడండి, ఏది వాట్ హీ వాంట్స్ టు అబాలిష్ ఫ్రమ్ us. 1వ యోహాను పత్రికలోకి వెళ్దాం. 1వ యోహాను పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మాట మనకి చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా మనకి కనిపిస్తున్నది. 3వ అధ్యాయము 5వ వచనము ఈ విధంగా ఉన్నది. ఏమని ఉందంటే,
పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు అంటున్నారండి. వై హీ కేమ్ అంటే టు అబాలిష్ అవర్ సిన్స్. లార్డ్ హ్యాస్ సెంట్ హిస్ సన్ టు దిస్ వరల్డ్. తండ్రి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించింది ఎందుకో తెలుసా? మానవుడిగా శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు మనం అనేకమైన కోరికలు కలుగుతుంటాయి. ఆ కోరికలు మనం తీర్చుకుంటే కొరకు ఒక తప్పుకి బదులు మరొక తప్పు, ఒక ద్రోహానికి తప్పు ఇంకొక ద్రోహము, ఇంకొక శాపానికి బదులు ఇంకొక శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఆ శాపము, ఆ పాపమును సమస్తాన్ని తొలగించి ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను శుద్ధీకరింపచేసి ఆయన ఏమి చేస్తారు అవన్నీ కూడా అబాలిష్ చేసి నేను ఒక పవిత్రమైనటువంటి జీవితంలోకి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అయితే నీవు ఆర్ యు రెడీ టు అబాలిష్ యువర్ సిన్స్? నీ యొక్క పాపములను నువ్వు విడిచిపెట్టి దాన్ని తుడిచివేసి కడిగి వేసుకుంటే కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఆచారపరమైనటువంటి క్రైస్తవులు ఏదో అదెన్నో మంచిగా వంటలు వండుకుంటారు, ఇగో కేకులు తెచ్చుకుంటారు, పంచుతారు అనేది అట్లా కాదు. క్రీస్తు వచ్చినటువంటి మర్మం ఏంటో నువ్వు ఇతరులకు బయలుపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? అది బయలుపరచాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిశుద్ధ దిన నీతో నాతో ఈ మొదటి పరిశుద్ధ దిన మాట్లాడుతున్నారు. ఆఖరిగా టు సేవ్ అస్ అంటే ఆయన మనం రక్షించుట కొరకు ఎలా తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము ఈ విధంగా కనిపిస్తుంది. 9:13 ఈ విధంగా ఉంది. అయితే నేను పాపులను వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. హీ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ టు సేవ్ ది సిన్నర్స్. ఆయన పాపులను రక్షించుట కొరకే ఈ లోకంలోకి వచ్చినాడు, నీతిమంతుల కొరకు రాలేదు. అందుకని మరొక చోట రాయబడి మనుషుడు ప్రతి వాడును తన పాపముల నిమిత్తము దేవునికి దూరస్తుడైపోయి దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని దేవుణ్ణి బాధపరిచేవాడిగా మానవుడు అయిపోయి ఉన్నాడు. అయితే ఆ మానవుడు ఏదైతే పాప బంధకంలో బంధింపబడి ఉన్నాడో ఆ పాప బంధకములను విడిపించుట కొరకు, ఆ పాప బంధకముల నుండి నిన్ను రక్షించుట కొరకు, ఆ పాపం అనే బంధకముల నుండి నీకు విమోచన, ఆయన రక్తం విమోచన క్రయధనంగా ఆయన నిన్ను శాపం నుండి శుద్ధినిగా చేసి ఉన్నాడు, శాపం నుండి పరిశుద్ధినిగా మార్చి ఉన్నాడు. ఇదే క్రిస్మస్ యొక్క సందేశం. ఈ దినం మీ మాటల్లో వింటున్నటువంటి నీవు నీ హృదయములో దేవునికి ఏం స్థానం ఉన్నది? ఆయన దేవుణ్ణి ఏ విధంగా మానవుడు ఆలోచించేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి ఈ విషయాలు కూడా 2-3 చూపించి ముగించాలనుకుంటున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఒక మాట అక్కడ మనకి కనిపిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది కదండి. ఆయన తన తొలిచూలు కుమార్ని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఒక లోక రక్షకుడు నీ కొరకు నా కొరకు నీ హృదయం ఏమనుకుంటున్నావు? ఆయన నీ కొరకు నా కొరకు ఒక పశువుల తొట్టెలో ఆయన పడుకోవటానికి ఇష్టపడ్డాడండి. ఆయన సౌఖ్యాల్ని అనుభవించడం కొరకు ఆయన ఈ లోకంలోకి రాలేదు. ఈ దినం నువ్వు అనుకుంటుండవచ్చు ఆయన ఎక్కడో పరాయి దేశంలో ఒక అరణ్య దేశంలో నుండి వచ్చి ఉన్నాడు, లేకపోతే ఆయన ఒక 3 మేకులు పీక్కోలేకపోతున్నావు అని చెప్పి నువ్వు ఒకవేళ హేళన చేస్తున్నావేమో. ఆయన నీ కొరకు నీకు స్థలం ఇచ్చట కొరకు ఆయన స్థలం లేనివాడిగా అయిపోయి ఉన్నాడు. ఆయన అనుకుంటే దేవదూతలు ఆయనకు ఉపచారం చేసేటువంటి వారు, పరలోకమే దిగొచ్చేటువంటి పరిస్థితి. కానీ ఆయన సౌఖ్యాన్ని కోరుకోలేదు. ఆయన ఒక తక్కువ పరిస్థితుల్ని ఆయన ఎంచుకున్నాడు. ఒక దీనునిగా, ఒక దరిద్రునిగా నేనుంటే నా బిడ్డలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో, సామాన్యంగా తల్లిదండ్రులుగా మనం కూడా ఒక ఆలోచన చేస్తుంటాం. నేను బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, లేకపోతే నాకు మంచి పట్టు వస్త్రాలు ఉన్నా లేకపోయినా, లేకపోతే నాకు ఒక లగ్జూరియస్ లైఫ్ ఉన్నా లేకపోయినా, నా కుమారుడు నా కుమార్తె ఒక మంచి బాధ్యతలో ఒక మంచి స్థానంలో ఉండాలని ఏ విధంగా అయితే ఈ భౌతిక తల్లిదండ్రులమైన మనం ఆశపడతామో, పరమ తండ్రి అయితే ఎంత ఆశ ఉంటుందండి. అయ్యో నా కుమారుడిని నన్ను నేనుగా ఎందుకు దిగొచ్చింది తెలుసా? నా చేతితో నిర్మించుకున్న నా కుమారుడు, నా చేతితో నిర్మించుకున్న నా కుమార్తె
వారు ఒక నా స్థానంలోకి రావాలి. ఏదైతే నేను ప్రేమించి నేను మక్కువగా ఉండి ప్రతి దినం కూడా వెళ్ళి నా కుమారుడితో నా కుమార్తెతో నేను బంధాన్ని ఏర్పరచుకుంటే నా కుమారుడు నా కుమార్తె నా బంధం నుండి దూరం అయిపోయి ఎవడో వ్యక్తికి లోబడిపోయి పాపంలోకి తీసుకొని వచ్చిన్నారు, ఈ లోకంలోకి శాపం తీసుకొచ్చి ఉన్నారు. ఆ శాపం నుండి మరలా విమోచన చేయటం కొరకే ఆయన హృదయం అంతా కూడా నీ కొరకు నా కొరకు త్యాగం అయిపోయింది. ఆయన ఉండటానికి సత్రమే లేనటువంటి పరిస్థితుల్లో ఆయన పశువుల తొట్టెలో ఆయన పడుకున్నట్లుగా ఉన్నది. ఎంత గొప్ప వేదన! అదంతా మాత్రమే కాదు, ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి మాట అండి. నీ కొరకు నా కొరకు లోక రక్షకుడు ఒక తగ్గింపుతో వచ్చినాడు. నీకుందా? నువ్వు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇదిగో సంఘంలో వెళ్ళి మందిరంలోకి వెళ్ళిపోయి ఇదిగో ఆ వ్యక్తి వేసుకున్న చీర కంటే నా చీర ఇంకా గొప్పగా కనిపించాలి, ఆ వ్యక్తి వేసుకున్న 3-4 దండలు కాదు నేను 10 దండలు వేసుకుంటాను, 10 వేళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుంటాను, చేతి నిండా గాజులు. గుడ్, దేవుడు నేను ఆస్వాదించి ఉన్నాడేమో, బట్ దట్ ఈస్ నాట్ ది రైట్ థింగ్. అది మంచిది కాదు. నీవు నీకున్న దానిలో ఎంత ఎక్కువ మందికి పెట్టావు. ఇది క్రిస్మస్ అనగా ఇచ్చుట. యేసుక్రీస్తు ప్రభువు వారి తన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడి వచ్చినటువంటి దినం. కానీ నీవు ఏమి చేస్తున్నావు? నీ హృదయంలో ఏం చోటిస్తున్నావు? సత్రము లేని ఆ దేవాతి దేవుడికి నీ హృదయంలో సత్రము ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నెంబర్ 2, ఆయన చేసింది రెండోదిగా ఏమిటంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే నువ్వేమని అనుకుంటున్నా నీ హృదయంలో? ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు కాదా? ఆయన సృజించినటువంటి భూమిని సృజించాడని గుర్తెరుగుతున్నావా? ఆయన ఔన్నత్యం ఎలాంటిదో తెలుసా? నోటి మాట చేత భూమి అగునుగా కంటే భూమి అయింది. నిరాకారము అనే పదం మొదటిగా కనిపిస్తుంది. ఆ నిరాకారాన్ని ఒక ఆకారం చేసి ఉన్నాడు. నీ జీవితం నిరాకారం అంటే నీ బ్రతుకుని ఒక ఆకారంగా తీర్చిదిద్ది ఉన్నాడు. ఇదిగా అప్పుడు నీ జీవితం విరిగిపోయింది, నలిగిపోయింది, చించి వేసిన ఇస్త్రాకు వల్ల ఉన్నటువంటి నీ జీవితాన్ని మరలా తిరిగి ఒక పట్టు వస్త్రం లాంటి జీవితంగా నీ దేవుడు మరల్చి ఉన్నాడు. ఆయన అంతటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయన కొరకు నీ హృదయంలో ఏమి స్థానం ఇస్తున్నావు? నీ హృదయంలో అనుకుంటున్నావా? సమస్తాన్ని సృజించిన వాడు, ఈ భూమిని సృజించిన వాడు, ఈ భూమి మీద మానవుడు ఉండట కొరకు నన్ను ఈ భూమి మీదే ఆయన ఉంచున్నాడు. ఆయన అంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అయితే మానవుడు ఇదన్నా అజ్ఞానిగా అనే మాట అంట ఒకవేళ తప్పైతే మన్నించండి. మానవుడు బహు జ్ఞానం కలిగిన వాడు అనుకొని వెళ్ళిపోయి చంద్రమండలంలో స్థలాలు కొనుక్కొంటున్నారు. అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఆకాశంలో నేను జీవించాలని వాడు తాపత్రయపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అరే బాబు, నువ్వు నా పాదాల దగ్గర ఉండాలరా కుమారుడా, నా పాదాల దగ్గర ఉండాలమ్మా నా కుమార్తె అనంటే, కాదు నేను అక్కడ ఉంటాను. అక్కడ వెళ్ళిన వ్యక్తి తిరిగి భూమి మీదకి ఒక మాట చెప్పాలని ఇష్టపడతాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో గర్వించి ఆ దేవునితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ దూతే గర్వించి భూమి మీదకి లూసిఫర్గా పంపించి ఉన్నాడు. ఈ లోకం ఈ దినం ఇదిగో సృష్టించిన సృష్టికర్తను విస్మరించి నువ్వు ఏదేదో ఆ యొక్క హెచ్చించుకుంటూ ఈ పండుగని చేయాలని అనుకుంటున్నావా? దానివల్ల నో యూజ్ ఎట్ ఆల్. When you sacrifice something for the needy people, when you do something for the poor people, that is called the true Christmas. నువ్వు అటువంటి క్రిస్మస్ చేసేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని యోబు గారు ఒక మాట రాస్తాడు, చాలా అద్భుతమైన మాట రాస్తాడు. ఇది తర్వాత మీరు చూసుకోండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం అంటాడు కదా, శూన్యముపై ఆయన భూమిని వేలాడదీసి ఉన్నాడు. శూన్యము, ఏమీ లేదు, నిరాకారంగా ఉన్న దాని మీద భూమిని ఆయన వేలాడదీస్తున్నాడు. ఈ దినంన నీ జీవితము వేలాడదీసి నలిగిపోవుట కంటే శూన్యమైనటువంటి నీ జీవితాన్ని ఒక ఆకారంగా చేస్తున్నాడు కదా. నీ బ్రతుకు అది మంచా చెడ అర్థం కాని వేలాడుతున్నటువంటి నీ బ్రతుకుని ఒక విలువ తెలియచేయట కొరకు ఏది మంచో ఏది చెడో ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా ఆయన నీకు తెలుస్తున్నాడు. ఇది యోబు గారు గమనించినాడు. అంత మాత్రమే కాదు, యోబు గారు ఇంకో విషయాన్ని కూడా రాస్తాడు. 38వ అధ్యాయం 4వ వచనం, భూమికి పునాదులు వేసిన వాడు ఆయన. ఈ భూమికి ఫౌండేషన్, హీఈస్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ ఫర్ ఆల్ దిస్ నేచర్.
ఈ యొక్క సృష్టికే ఆయన ఒక ఫౌండర్గా అయి ఉన్నాడు. ఆ ఫౌండర్ వైపు చూస్తావా? ఫౌండర్ చేసిన వాటిని నువ్వు పూజిస్తావా? ఏదైనా మానవుడు ఎలా అయిపోయాడంటే, సూర్యుడా నువ్వు అక్కడ ఆగు అని అంటే సూర్యుడు ఆగిపోయి ఏదైనా నీకు ప్రకాశాన్ని ఇస్తున్నాడు. చంద్రుడా నువ్వు రాత్రి నేలుటకు అని చెప్పి దేవుడు అక్కడ పెట్టి ఇగో చంద్రుని మనకి ఇచ్చిన. నక్షత్రాల మీరు తేజరిల్లండి అని చెప్పి దేవుడు నక్షత్రాలు ఇచ్చినాడు. ఇది మానవుడు వీటన్నిటిని చేసినటువంటి దేవుణ్ణి గణపరచవలసింది బదులుగా ఈ దినంలో మానవుడు చేస్తున్నది ఏమిటో తెలుసా? సృష్టిని పూజిస్తున్నాడు. ప్రతి దానిలో దేవుణ్ణి చూసుకుంటున్నాను అని అంటున్నాడు. కానీ వాటన్నిటిని చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గమనించినటువంటి నిస్సహాయ స్థితిలో మానవుడి యొక్క జీవితం వెళ్తుంది. కాబట్టి నువ్వు గమనించవలసింది యోబు గారి వలె భూమికి పునాదులు వేసిన వాడు ఆయన అన్ను గమనించాలి. ఇంకొక మాట కూడా ఉంటుంది, యోబు గారే రాస్తున్నాడు ఆ మాట కూడా. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, భూమిని కదిలించువాడు కూడా ఆయనే. ఎవరండి ఆయన? భూమిని కదిలించగలడు. నువ్వు ఒకవేళ నీ భూమిని కొంత కూడా నువ్వు ఒక ఆఫ్ కాదు కదా, ఒక మిన్ కూడా నువ్వు కదపలేవే, కానీ భూమిని కదిలించగలడు. ఇగో పర్వతములారా అని అంటున్నాడు, ఇదిగో సముద్రములారా అన్నాడు, ఇదిగో నదులారా అన్నాడు. మానవుడికి కూడా ఆ ఆధిక్యతనిచ్చినాడు. ఇగో వర్షమా నువ్వు ఆగిపో అని అంటే ఎప్పుడు వచ్చిందంటే ఆ బాధ్యత? దేవుని యొక్క విలువ ఏమిటో ఆ భక్తులు తెలుసుకున్నప్పుడు. 3 సంవత్సరంలో వర్షం, ఇదిగో ఒక మానవుడు సూర్యుడు నువ్వు ఆగిపో 24 hours ఉండు అని అంటే ఉండిపోయి ఉన్నాడు యెహోషువ గారు. ఏలియా గారు ప్రార్థించినప్పుడు వర్షము మరలా తిరిగి ఇచ్చినటువంటి వాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఈ దేవుని మాటలు వింటున్నటువంటి నీవు భూమిని కదిలించడానికి యోగ్యుడైనటువంటి దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? భూమి మీద ఉన్న వాటి వైపు నువ్వు చూస్తున్నావా? నీ హృదయంలో ఏమనుకుంటున్నావు ఆయన గురించి? వాట్ యువర్ థింకింగ్ ఇన్ యువర్ హార్ట్ అబౌట్ ది లార్డ్? దేవుని గురించి ఏమని అనుకుంటున్నావు? అందుకని కీర్తనకారుడు కూడా రాస్తూ యోబు గ్రంథం ఇంకొక మాట కూడా ఉంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఒక మాట ఉంది, ఆకాశ మండలంలో కట్టళ్ళు నియమించిన వాడు ఆయనే. ఇగో భూమి నువ్వు, ఇగో సూర్యుడా నువ్వు ఆ పరిధిలో ఉండు, ఇగో చంద్రుడా నువ్వు ఈ పరిధిలో ఉండు, నక్షత్రంలో మీరు ఈ పరిధిలో ఉండండి అని ఒక కట్టడల నియమాన్ని, ఇదిగో మానవుడు, నేను సృష్టించుకున్న మానవుడికి గాలి కావాలి, వాడికి గాలి లేకపోతే చచ్చిపోతాడు, వాడికి నిశ్వాస క్రియలన్నీ జరుగుతుండాలి, అది లేకపోతే వాడు అంతమైపోతాడు అని ఉచితముగా నీ కొరకు ఆయన సమస్త సంపదనిచ్చి ఉన్నాడు కదా. అయితే నువ్వేం చేస్తున్నావు? ఆయన కట్టల్లో నీ హృదయంలో చేర్చుకునే వ్యక్తిగా ఉంచున్నావా? నీకు ఏం చోటిస్తున్నావు? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ది లార్డ్? నీ కొరకు ఏదో ఆయన వచ్చిన్నాడు ఆ క్రిస్మస్ దిన ఏదో వంటలు ఇవన్నీ చేసుకొని అయ్యా నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటే అక్కడితో కుదరదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. నీ హృదయంలో నువ్వు దేవుని గురించి ఎప్పుడు కూడా ఆలోచించేసే వ్యక్తిగా ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, 104వ సంకీర్తన 5వ చరణంలో అంటుంటాడు కదా, భూమి కదలక ఉండునట్లు ఆయన బంధించి ఉన్నాడు. ఆ మాట అద్భుతమైన మాట భక్తుడు రాస్తుంటాడు. భూమి కదిలితే తను నిర్మించుకున్న మానవుడు ఏమైపోతాడో, కాబట్టి భూమి కదలుకోకుండా భూమి అలాగున ఉండినట్లుగా ఆయనే బంధించినట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, 115వ సంకీర్తన 16వ చరణంలో కూడా ఆయన అంటాడు, భూమిని నరులకు ఇచ్చినట్లుగా చూపిస్తున్నాడు. నరులు ఉండుట కొరకు భూమిని ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. ఆఖరిగా చూసినట్లయితే ఆయన అంటాడు కదా, లేవి కాండంలో ఆయన రాస్తున్నాడు 25వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది, భూమి నాదే అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మాటలన్నీ విన్నా నువ్వేం చేయలేదు తెలుసా? రోమిల్కి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనసులో ఆయనకి నువ్వు చోటు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని శరీరాన్ని అంతటిగా ధారపోసినవాడు ఆయన కోరుకుంటున్నాడు. ఏమిటో తెలుసా? నీ మనసులో ఆయనకి స్థానం ఇవ్వాలని. ఆయనకి స్థానం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయనకి స్థానాన్ని ఇవ్వట కొరకు నీ హృదయాన్ని ఏదైనా తెరవాలని ఇష్టపడుతున్నావా? దిస్ ఈస్ ది రియల్ క్రిస్మస్ మెసేజ్. ఇదే నిజమైన క్రిస్మస్ యొక్క సందేశం. ఏదో చెప్పుకొని సందేశాలు కాదు, కానీ
నీ మనసులో ఆయనకి స్థానం ఇచ్చితే నిజమైన క్రిస్మస్. దాని కొరకే నేను ఆయన పిలుస్తున్నాడు, దాని కొరకే ఆయన్ని స్వస్థపరిచున్నాడు, దాని కొరకే ఆయన హీ బికేమ్ యాజ్ రెడీమర్, హీ బికేమ్ యాజ్ ఇంపార్ట్ అండ్ హీ సిక్ టు యూ. వాట్ మీన్స్ నశించిపోతున్న నీవు బయటికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రం ఈజ్ ఎ గుడ్ టీచర్, ఆయన మంచి బోధకుడుగా ఉన్నాడు. అంత మాత్రం మంచి పరిచర్య నీ కొరకు నా కొరకు తన ప్రాణం సైతం ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన మంచి పరిచర్య నీ కొరకు నా కొరకు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీలో పేరుకుపోయినటువంటి ఆ పరిచర్య అంతా కూడా నీలో ఉన్నటువంటి ఆ పాపం అనే బంధకంని అబాలిష్ చేయాలని ఆయన ఇష్టపడినాడు. ఆఖరిగా నిన్ను టు సేవ్ యూ, ఆయన్ని రక్షించడం కొరకు వచ్చినాడు. ఆయన రక్షణని నువ్వు గుర్తెరుగుతున్నావా? ఇంకను కూడా నాకు పర్వాలేదులే, ఇంకా కూడా నాకు ఇంకా సమయం ఉందిలే, ఇంకా పర్లేదు, అన్ని సంవత్సరాలు గడుస్తుండగానే ఇది కూడా ఒక సంవత్సరం నీ జీవితంలో వెళ్ళిపోతే దానివల్ల నో యూజ్ ఎట్ ఆల్. నువ్వు ఒక్కటి మాత్రం గమనించు, ఏమిటంటే నా కొరకు నా క్రీస్తు ఈ లోకానికి ఒక రిక్తునిగా వచ్చినాడు. ఆయన పడుకోవటానికి జాగు దొరకక ఆయన సత్రంలో ఒక చిన్న పశువుల తొట్టిలో ఆయన పడుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇదేనా దేవుని యొక్క ప్రేమను గుర్తెరుగుతున్నావా? ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తెరుగుతున్నావా? ఇదే నిజమైన క్రిస్మస్ సందేశం అని గుర్తెరగాలని దేవుడు కోరుకుంటూ, ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాక్కులు మన జీవితంలో దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండునట్లుగా ఈ క్రిస్మస్ యొక్క శుభ దినాల్లో సంతోషంతో ఆనందంతో నిజమైన క్రిస్మస్ నువ్వు ఇతరులకు ఇచ్చుటే అది నువ్వు తెలుసుకొని ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమునైనా ఎందుకొరకు మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఏటెంచి ఉన్నారో 9 విషయాలు మాకు తెలియచేస్తున్నారు. 9 విషయాలతో పాటు మా హృదయంలో ఏమి చోటిస్తున్నామో కూడా 10 విషయాలు మీరు మాకు తెలియచేస్తున్నారు. వీటన్నిటిలో నుండి మేము నేర్చుకోవాల్సింది మీ కుమారుని ద్వారా మరలా మీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు. దాని కొరకే మీ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించినారు. బలియాగమైనవి ఉన్నారు. తన రక్తాన్ని తన శరీరం అంతటిని కూడా దారాలు పోసి ఉన్నారు. ఎందుకో తెలుసా ప్రభా, మేము మీ నిత్య రాజ్యంలో చేర్చాలని మీ ఆశయం ఉన్నది కాబట్టి మీ ఒక్కగానొక కుమారుని మా కొరకు మా అందరి పక్షంలో బలియాగం చేసినటువంటి దేవుడు, ఈ పరిశుద్ధ దినం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నిజమైన క్రిస్మస్ ఆనందం అని అంటే ఏంటో అర్థం తెలుసుకొని మేము ఆ అర్థాంతరమైనటువంటి జీవితం జీవించే బాధ్యత దయచేయమని తండ్రి. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడారు నాయన. 2025 సంవత్సరం అంటే నాయన ఇదిగో నాయన 11 మాసంలో మీరు కాచి కాపాడి 12వ మాసం ఆఖరి దినం ఈ 2025 సంవత్సరం మళ్ళీ 7 అనే తారీఖు అనేది మా జీవితంలో రాదు ప్రభా. అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే అది మీ కృపే నాయన. మేము జీవించున్నామంటే అది మీ కృపే ప్రభా. అయ్యా మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ తండ్రి మీలో ఆనందాన్ని మేము అనుభవిస్తూ నూతన వత్సర కాలంలోకి చేరేటువంటి కృపా భాగ్యత దయచేయం. మీరు రాకడ ఆలస్యమైతే మరొక నూతన వాక్కుతో మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకోమని తండ్రి, నన్ను నేను మీ దివ్యమైన హస్తాల్లోకి అప్పగిస్తూ ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ సంతోషకరమైన శుభ దినాల్లో ఆయన వారి జీవితాన్ని సంతోషంగా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. ఎవరైతే వేదనలో బాధలు నిరుత్సాహంలో ఉండి వారి కుటుంబీకులను పోగొట్టుకుని ఉన్నారో వారందరినీ ఓదార్చగలిగేటువంటి దేవుడు మీరై ఉన్నారు. మీరే ఓదార్చండి. ఈ క్రిస్మస్ ఆనందము నాయన అది వారి జీవితానికి ఒక సంతోషకరంగా ఉండినట్లుగా సహాయం దయచేయమని తండ్రి మమ్మల్ని మేము మీ దివ్యమైన హస్తాల్లోకి అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయండి. ఆయన రాకడ పర్యంతం దేవుని కృప కనికరం మనందరి మీద ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసము మొదటి పరిశుద్ధ దిన క్రిస్మస్ అనగా ఏమిటి, నీ హృదయంలో ఆ క్రీస్తుకి ఉన్నటువంటి స్థానం ఏమిటి, ఏ విధంగా ఆలోచిస్తాం అనే వంశాన్ని పంచుకోవటానికి దేవుడు కృపా భాగ్యతనిచ్చినాడు. ఇంకను కూడా ఈ ఉన్నటువంటి ఈ యొక్క 23-24 దినములు కూడా ఆయనతో మనం గడిపేవారుగా, ఆయన నిత్య రాజ్యాల్లో మనం చేర్చేవారుగా దేవుడు తన కృపా భాగ్యతను మనందరికీ దయచేయనుగాక. మా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ గురించి అనునిత్యం ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలో, మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని ఎత్తి పట్టుకోమని
దేవుడు అందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఇగో మరొక నూతన వారంలో మనం కలుసుకున్నట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నా మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.